హరిహర వీరమల్లుకి సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాటజిక్ మొట్టమొదటిసారి విపరీతంగా ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయన సినిమాల్లో ఆయనే మొన్ననే విజయోత్సవ సభలో చెప్పినట్టు ప్రమోషన్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు ఆయన. సినిమా దాంట్లో ఉన్నటువంటి ఇతర దర్శకుల, నిర్మాతల లేకపోతే కనుక ఇతర టీం అంతా ప్రమోషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ ఆయన ప్రమోషన్ అన్నటువంటిది తక్కువ ఉంటుంది. ఈ దఫా మొన్న నిధి అగర్వాల్ తిరిగింది చూస్తే ఒక్క రోజులో దాదాపుగా 12 ఇంటర్వ్యూలు ఇచ్చింది అమ్మాయి. అంత సీరియస్ ఎఫర్ట్ పెట్టింది. అది చూసి నేనే సిగ్గుపడ్డాను, అందుకని చెప్పి ప్రమోషన్స్ ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అని చెప్పడంతో పాటు ఆయన సిన్సియర్గా వాస్తవంగా మీడియాలకి అన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడం ఎప్పుడూ జరగల. మామూలుగా ఎలక్షన్స్ అప్పుడు జరిగింది. సినిమాకి సంబంధించి ఇన్ని ఇంటర్వ్యూలు ఒకేసారి ఇవ్వడం ఎప్పుడూ జరగదు. సాధారణంగా మహేష్ బాబుది అయినా పవన్ కళ్యాణ్ అని వీళ్ళందరూ కూడా పెద్ద హీరోలందరూ ఏం చేస్తారు, ఏ యాంకర్తోనో ఏ సొమ్మతోనో లేకపోతే ఇంకొకరితోనో ఇంటర్వ్యూ చేయించేసి అదొక గంటది ఇంటర్వ్యూని, అది కూడా ఈ మెయిన్ టీం కూర్చుని మాట్లాడేటటువంటిది అంతా కలిపి ఇచ్చేస్తారు. అదే అన్ని ఛానళ్ళు వేసుకుంటాయి. ప్రభాస్ అయినా వీళ్ళందరిది అదే ఉంటుంది. అలాంటిది ఫస్ట్ టైం సిన్సియర్ ఎఫర్ట్ పెడుతూ అటు ప్రెస్ మీట్ తర్వాత అదే సభ ఒకటి, ఇది ప్రీ రిలీజ్ ఫంక్షను, మళ్ళీ విశాఖపట్నంలో ఇవాళ కార్యక్రమం, అట్లాగే నిన్న మీడియాలో పొలిటికల్ బీట్ చూసేవాళ్ళు, ఇప్పుడు ఆయన పార్టీ పొలిటికల్ బీట్ చూసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టేట్ బ్యూరో హెడ్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ సందర్భంగా వాళ్ళకి సినిమాలు పెద్ద అవగాహన ఉండదు కాబట్టి పొలిటికల్ ఆస్పెక్ట్లో క్వశ్చన్స్ అడిగినా కూడా ఆ బ్యాక్గ్రౌండ్లో హరిహర వీరమల్లు బ్యాక్గ్రౌండ్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు. లైక్ జగన్ లిక్కర్ ఇష్యూనో ఇంకోటి అంటే టోటల్గా ఆయన అయితే సిన్సియర్గా సినిమాకి చాలా పెద్ద ఎత్తున ప్రమోషన్ చేస్తూ ఉండటం అన్నది ఫస్ట్ టైం జరుగుతోంది. దానికి అనుగుణంగా కార్యకర్తలు అలాగే అభిమానులు కూడా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రికార్డుల్ని బద్దలు కొడుతూ టిక్కెట్లు బుక్ అయిపోతూ ఉన్నాయి అన్నటువంటి చెప్తున్నారు.